హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. ఇంక ఇది వచ్చేసరికి న్యూ హౌస్లో ఫస్ట్ వ్లాగ్ అయితే అనుకోవచ్చు. అన్నీ సర్దుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికైతే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా అయితే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసరికి పూజా సామాన్లు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి కొద్దిగా అది నెమ్ముగా ఉంటే అలాగే కిచెన్లో పెట్టేశాను. ఇంకా ఉదయం వాటిని తీసి అక్కడ పక్కన పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ కిచెన్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఉదయాన్నే ఇంకా గ్రీన్ టీ పెట్టుకుందాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను వర్క్స్ అనేవి. అయితే మనకి ఈ చల్లగా ఉంటుంది కదా, మనం ఉదయాన్నే టీ కాఫీల కన్నా కూడా ఇలా హాట్ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ లేదంటే ఎటువంటి కషాయం ఉంటాయి కదా తులసాకులతో వామాకుతో అలా అయితే ప్రిపేర్ చేసుకొని తాగితే మనకి జలుబు దగ్గులు అనేవి తక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసి నేను ఈ గ్రీన్ టీ షాషే అయితే వేస్తాను. మనకి గ్రీన్ టీ ఇలా కాకుండా ఆకుల్లాగా సపరేట్గా కూడా ఉంటాయి, అలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మామూలుగా ఒక ప్యాకెట్ ఇద్దరైతే తీసుకోవచ్చు. మనం వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మనకి ఆ వగరు అనేది రాకుండా ఉంటుంది. హనీని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ వంట అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ వంట స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే రొటీన్లోకి అయితే పడిపోయాము. ఇంతకుముందు అంటే ఇంటి పనులు చూసుకోవడం అంటే వర్క్స్, తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా సర్దుకోవడం, చిన్న చిన్న పూజ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అందువల్ల ఇంకా రొటీన్ అనేది డిస్టర్బ్ అయింది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వ్లాగ్స్ అంటే మన రొటీన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రొటీన్గా వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటా. ఇంక ఈరోజు వచ్చేసరికి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మనము గుత్తి వంకాయ అంటాం, నూనె వంకాయ అంటాం కదా, అలాంటిది అన్నమాట. కాకపోతే నేను ఎక్కువ అంటే మనకి అప్పటికప్పుడు చెట్లో కోసి చూసుకున్న కాయల్ని మాత్రమే అలా కాయల్లాగా ఉంచేస్తాను. ఇంకా బయట షాపుల్లో అలా తెచ్చినవి మాత్రం నేనేంటంటే ఎంత బాగున్నా కట్ చేసి వేసేస్తాను అనమాట. ఎందుకో ఒక రకమైన అనుమానం, మధ్యలో అయినా పురుగు ఉంటుందా అనేసి, అందుకని కట్ చేసి వేసేస్తాను. ఇంకా వంకాయలు బాగా మగ్గే లోపు ఇంకా మసాలాని మిక్సీకి వేసేసుకుంటాను. పనులు అనేవి మనకి ఉదయాన్నే మల్టీ టాస్కింగ్ లాగా చేసుకుంటేనే కంప్లీట్ అవుతాయి. వన్ సైడ్ కర్రీ లాగా పెట్టేశాను. మాకేంటంటే కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా అంటే వాషింగ్ ఏరియా ఉంటుంది కదా, దానికి కర్టన్ అయితే వేసేస్తాను. ఆపోజిట్ అంటే లైట్స్, ఎదుటి వాళ్ళ డోరు అదంతా కనిపించకుండా ఉండడానికి. అందుకనేసి మనకి కిచెన్లో అయితే బయటది అంత ఏం కనిపించదు అనమాట. వెంటిలేషన్ అయితే లైట్గా ఉంటుంది, కానీ వర్క్స్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా లైట్ అయితే వేసుకోవాల్సిందే. ఇంతకుముందు హౌస్లో ఉన్న కిచెన్తో పోలిస్తే ఇది చిన్నదన్నమాట. అదైతే చాలా కౌంటర్ టాప్ పెద్దదిగా విశాలంగా ఉండేది. చిన్న కిటికీ అయినా సరే మనకి హాల్లోకి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అంతా కూడా బాగుండేది. ఇప్పుడు బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం చిన్నదనమాట. ఇప్పుడు టైం 6 అలా అవుతుంది. ఈరోజు మా పిల్లల స్కూల్లో ఒక చిన్న పూజ లాంటిది ఉందన్నమాట. అందుకని ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా తలస్నానం అయితే చేశారు. ఇంకెలాగో ఉదయాన్నే స్నానం చేసేసారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళనే దీపం అయితే పెట్టేసేయమన్నాను. చక్కగా టీవీలో మనము దేవుడికి సంబంధించిన సాంగ్స్ పెట్టేసుకున్నాను అనుకోండి, ఉదయాన్నే మనకి కూడా చాలా ప్రశాంతంగా పనులు అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా పిల్లలకు కూడా ఒక విధమైన మంచి హ్యాబిట్ లాగా ఉంటుందన్నమాట. ఉదయాన్నే అది వింటూ లేస్తే పాజిటివ్గా ఉంటుందని ఒక చిన్న ఇదన్నమాట, అంతే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి పిండిలు అయితే నేను కలిపి పెట్టుకోలేదు టిఫిన్ కోసం అనేసి, ఇంకా అందుకని ఈరోజు పొంగల్ అయితే చేసేస్తూ ఉన్నా. ఈ మధ్య ఇంట్లో చేసిన టిఫిన్ అంతా కూడా దోశ పొంగలి అంతేను. ఇంక ఇప్పుడు బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ ఈ డోర్ అయితే ఓపెన్ చేసి ఆ తర్వాత మనకి మెయిన్ డోర్ తూర్పు వైపు ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేస్తా. ఇంక ఇది వచ్చేసరికి ఉత్తరం అనమాట. మనకి
రోడ్ సైడ్ అన్నమాట. ఇది వచ్చేసరికి నిన్న నైటే ఈ బొమ్మలన్నీ కూడా వాష్ చేసి పెట్టున్న పట్టలు బొమ్మలు అన్నీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇక్కడ చెట్లు కట్ చేసిన వాటికి ఇగుర్లు అయితే వస్తూ ఉన్నాయి. అసలు చాలా చాలా బాగుందన్నమాట. ఇవి చాలా పెద్ద అయిపోతాయి ఈ చెట్లు. అప్పుడు మనకి ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా కనిపించదు. అలా పెద్ద అవడం వల్ల వీటిని కట్ చేశారు. ఇంకా ఇప్పుడు బాగా ఇగుర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా నిన్న సాయంత్రం పట్టలు తర్వాత బొమ్మలు అయితే మిషన్కి వేసాను. ఆ నీరంతా కారడానికని ఇలా వేసాను. అయితే వీటిని పైన అయితే వేసి రావాలి. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అనమాట. ముందు రోజే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటా, ఉదయాన్నే టైం సెట్ అవ్వదు కదా అనేసి. మనకి భయం అయితే ఏముండదు, అపార్ట్మెంటే కాబట్టి. కాకపోతే ముందు పక్క ఇంకొక అడుగు ఉన్నా కూడా స్పేస్ అనేది బాగుండేది. కాకపోతే ఒక 3 అడుగులో ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఒక 5 ఉంటే చాలా బాగుండేది. ఇంకా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒక విండో అయితే ఎంత ఉంటుందో 3 అడుగులది అంతే ఉంది. ఎక్కువ స్పేస్ అయితే లేదు. కాకపోతే వెంటిలేషన్కి వాటికి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇలాగా సన్నగా ఉంటుంది. ఈ సన్నగా వెళ్ళిన దాని పక్కన మనకి దీనికంతా త్రిబుల్ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే వీటన్నిటిని కూడా పైన వేసి రావాలి. ఇది మనకి పెద్ద హైట్ కాబట్టి ఇక్కడ చాలా బాగా చుట్టూ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక 2-3 అంటే అపార్ట్మెంట్స్ టైప్ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు కనిపిస్తుంది కదా, అదైతే చెట్లు అయితే కాదు, పొగ అనమాట. అక్కడ ఏంటంటే మనకి ఈ కరెంటు తయారు చేసేవి ఉంటాయి. వాటి నుంచి పొగ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. కాకపోతే దానికి దీనికి ఒక 15-16 కిలోమీటర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు, అంత దూరం ఉంటుంది. అక్కడైతే ఎక్కువ పొగలాగా పొడిలాగా వచ్చేసి విలేజెస్లో కూడా పడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి థర్మల్ కాబట్టి కరెంట్ వాటి నుంచి కరెంట్ నుంచి మనకి బొగ్గు నుంచి కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పొడి అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. ఆ చుట్టూ ఉన్న విలేజెస్లో మనకి దూరం చూసినప్పుడు పొగ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి స్కూల్లో చిన్న ఫంక్షన్ అని చెప్పాం కదా, దానికోసం అంటే ఇప్పుడు 10th వాళ్ళకి ఫస్ట్ 9th ఎంటర్ అయ్యే వాళ్ళకి 10th ఎగ్జామ్స్కి ముందు వాళ్ళకి ఆ 2 క్లాసుల వాళ్ళకి ఒక చిన్న పూజలాగా అయితే చేస్తారు. ఇప్పుడు మా అమ్మాయి 9th అయిపోయి 10thకి అయితే వస్తుంది. ఇంకా అందుకనేసి ఈరోజు హాఫ్ శారీ అయితే వేసుకెళ్ళాలి అనేసి అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారంట. దానికోసం అని చెప్పి ఇది యాక్చువల్గా ఈ బ్లౌజ్ అయితే నాదనమాట. ఇంకా ఈ ఓని కుట్టిన శారీ కూడా నాదే, పెళ్ళప్పటిది. ఇంకా దాన్ని ఇంకా ఇప్పుడైతే పెద్దగా యూస్ చేయట్లేదు అనేసి ఇంకా దాన్ని కట్ చేసి హాఫ్ శారీ లాగా కుట్టేశాను. ఒక శారీ మొత్తం కూడా మనకి బాగా పెట్టేసి కుచ్చులు పెడితే చక్కగా మంచిగా లంగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ చున్నీ అయితే బయట తీసుకుంది. పర్ఫెక్ట్గా అయితే కుదరలేదు కానీ కొంచెం డార్క్ అయింది. ఈ చున్నీ వచ్చేసరికి నాకు 550 ఎంతో పడిందనమాట. ఇంకా బ్లౌజ్కి నేను దీనికి వచ్చిన బ్లౌజు నాకు అప్పుడే సరిపోలేదన్నమాట. ఇంకా అందుకని ఇది తీసుకొని వాటి మీద మిర్రర్స్ అయితే కుట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా అది ఇంకా ఆ శారీ మీదకే కాబట్టి ఇంకా హాఫ్ శారీ లాగా యూస్ చేయొచ్చని ఇంకా తల్లిది పిల్లలకి యూస్ అయిందనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఎక్కడవక్కడ సర్దేసుకోవడం, ఇంకా వాళ్ళు తొందరగా వెళ్ళాలి అన్న హడావిడిలో ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. ఇంకా వాటన్నిటిని కూడా నేనైతే సర్దేసుకుంటూ రావాలి. ఈ సర్దడానికి నాకు 1/2 అవర్ పైన టైం అయితే పడుతుందన్నమాట. ఇంక ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇక్కడ వర్క్ అంతా కూడా బ్లూ కలరు, పైన సీలింగ్ అంతా కూడా బ్లూగా ఉంటుంది. అందుకని ఎలాగో మన దగ్గర బ్లూ కలర్ కర్టన్స్ అయితే ఉన్నాయి కదా, పాతవే, కొత్తవైతే ఏం తీసుకోలేదన్నమాట. కర్టన్స్ మనకి కర్టన్స్ అవే తొందరగా పోయేవి కాదు కాబట్టి, పైగా దీనికి మ్యాచ్ అవుతాయి కాబట్టి అవే వేసేసాను. ఇంకా ఇది వచ్చేసరికి మెయిన్ బెడ్రూము. ఇంకా కమ్మలు దండలు అన్నీ తీయడంలో ఎక్కడక్కడ బాక్సెస్ అవి పెట్టి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాటన్నిటిని కూడా ఇలా నీట్గా పెట్టేసుకుంటూ ఉన్నాను.
మనకి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి కబోర్డ్స్లో పెట్టి డోర్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది వచ్చేసరికి మెయిన్ హాల్. ఇక్కడ దివాను, తర్వాత కూలర్ మేము వాడట్లేదు కాబట్టి దివాన్ పక్కన కూలర్ పెట్టేసి దాని మీద ఒక క్లాత్ వేసేసి దాని మీద ఫ్లవర్ పెట్టేసాను. ఆ కార్నర్ అయితే అది కవర్ చేసేసింది. ఇంకా ఒక సైడ్ వచ్చేసరికి చిన్న మంచం లాగా ఉంటుంది, ఇంకా అది వేసాను అనమాట. ఇంకా ఎలాగో సోఫా అయితే ఏం లేదు, ప్రెజెంట్ తెచ్చుకునే ఆలోచన కూడా లేదు కాబట్టి ఇంకా ఇలాగా సరిపోయింది. కరెక్ట్గా మనకి హాల్కి తగ్గట్టుగా సెట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి పండగ అప్పటి కొన్ని కారాసు అవైతే ఉన్నాయి. వాటిని బాక్స్లో స్టోర్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసామనుకోండి, టక్కమని గుర్తు రావట్లేదు, తర్వాత కనిపించట్లేదు కదా, సరిగా తీసుకొని తినాలన్న ఆలోచన కూడా రావట్లేదు. పైగా ఈ పనుల వల్ల కూడా వాటి జోలికి వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది కాబట్టి వాటిని ఒక చిన్న బాక్స్లో వేసేసి మనకి కనిపించేలాగా కబోర్డ్స్లో పెట్టామనుకోండి, కనిపిస్తే తెలిసిందే కదా, ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా మనం వాటిని తింటూ ఉంటాము. మాకేంటంటే ఈ కిచెన్లో కూడా ఎక్కువ షెల్ఫ్లు లేవు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కూడా తెచ్చుకోవట్లేదు. పైగా కౌంటర్ టాప్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. ఒక్క వస్తువు పెట్టినా ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి ఇంకా ఎటువంటి కొత్త ఐటమ్స్ తీసుకోవాలి అనుకోవట్లేదు, ఉన్నాయే సరిపోతాయి. ఇంక ఇక్కడ బట్టలు కూడా ఆరాయి అనమాట. ఒక్కొక్కసారి బాల్కనీలో వేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి పైన కూడా వేస్తూ ఉంటాము. ఇంకా వాటిని తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇంక ఇప్పుడు భోజనం అయితే చేసేసేయాలి. టైం అయితే ఇప్పుడు 12 అలా అవుతూ ఉంది. మాకు వెంటిలేషన్ బాగానే ఉంటుంది కాబట్టి డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కిటికీలో నుంచే మనకి గాలి అనేది బాగా వస్తుంది. ఇంక ఇక్కడ ఇవి థ్రెడ్స్ అవేంటి అంటే మనకి హాల్లో రెండు, అంటే డైనింగ్ హాల్కి మెయిన్ హాల్కి మిడిల్లో మనకి అమ్ముతూ ఉంటారు కదా, లేదు అంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి థ్రెడ్స్, కర్టన్స్, బీడ్స్ కర్టన్స్. అలాగా నేనైతే ఒక థ్రెడ్ మల్టీ కలర్ కర్టన్ని ఇంతకుముందు ఎప్పుడో చూపించే ఉన్నాను, అది ఆర్డర్ చేస్తున్నా. అయితే అది హ్యాంగ్ చేస్తే కొద్దిగా కింద కొంచెం తగులుతూ ఉంది. ఇంకా అందుకని వాటిని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా సరేలే, దీనికి ఆపోజిట్గానే ఒక ఆర్చ్ ఉంటుంది కదా, దానికి ఒక సీల్ అయితే ఉంది. సరే ఇక్కడ వీటితో ఏదైనా చేయొచ్చు అనేసి ఇంకా నా దగ్గర ఫ్యాన్కి ఒక చిన్న బాక్స్ లాగా, అంటే రౌండ్గా వచ్చిందనమాట, పైప్ టైప్ అట్టపెట్టది. ఇంకా దానికి పేపర్ అంటించేసి దాని మీద గమ్ము పూసేసి ఈ థ్రెడ్స్ అన్నిటినీ కూడా రౌండ్గా ముందు రోజు ఈ విధంగా పిల్లలు అయితే అంటించారనమాట. ఇంకా అది బాగా ఆరిన తర్వాత కూడా ఆ దారాలు అనేవి ఊడిపోతూ ఉన్నాయి. ఇంకా అలా ఊడిపోతే కష్టం కదా అనేసి నేను పైన టేప్ అయితే వేశాను. దానివల్ల కలర్ అనేది మనకి కట్టన్కి ఉన్నంత కలర్ కాకుండా టేప్ వేసాం కదా, కలర్ అనేది తగ్గిందనమాట. ఇంకా ఆ కట్టన్కి అక్కడక్కడ ఇలాగా హ్యాంగింగ్స్ కూడా వచ్చున్నారు వాళ్ళు, షైనింగ్ కోసం మెరుస్తూ ఉండడానికి. ఇంకా అవి కూడా లెంత్ ఎక్కువైంది కదా, వాటిని కూడా కట్ చేశాను. కట్ చేసిన వాటిని ఇలా సూది దారంతో ముడి వేసుకుంటూ ఆ చుట్టూ కూడా, ఆ రౌండ్ చుట్టూ కూడా ఇలా కుట్టేసాను అనమాట. మనకు ఒక హ్యాంగ్ లాగా రెడీ అయిపోయింది. ఇంకా పైన దారం కట్టేసి ఇంకా ఈ ఆర్చ్కి సేల్ ఉంటుంది కదా, అక్కడైతే హ్యాంగ్ చేశాను. పైన బోసుగా ఉందని పువ్వు అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా మ్యాచింగ్ కోసం ఇలా రెడీ చేశాను. అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. మన ఛానల్లో వ్లాగ్స్ కొన్ని టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.